హాయ్ అండి. నేను క్రికెట్ జాయ్ బండిల్ కొన్నాను. సో, ఈరోజు మీకు అది చూపించబోతున్నాను. సో, ఫస్ట్ చూపించింది ట్రాన్స్‌పర్ టేప్ అనమాట. ఇది పర్మనెంట్ స్మార్ట్ వినైల్. నాకు గోల్డ్ కలర్ వచ్చింది. ఆ కలర్స్ మారుతూ ఉంటాయి ర్యాండమ్‌గా. ఇది వచ్చేసి క్రికెట్ జాయ్ కార్డ్ మ్యాట్. దీంతో మనం గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయొచ్చు. అండ్ ఇది వచ్చి బేసిక్ టూల్ సెట్. దీంట్లో సిజర్, వీడర్, స్క్రేపర్, పీలర్ అన్నీ బేసిక్‌గా థింగ్స్ అనేవి ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్అవుట్ కార్డ్స్. సో, డిఫరెంట్ కలర్స్ ఇస్తారు దీంట్లో కూడా. అది కూడా మనకి శాంపుల్‌గా వస్తుంది బండిల్‌లో. ఇప్పుడు మనం యాక్చువల్ జాయ్ చూద్దాము. సో, యాక్చువల్ జాయ్‌లో వచ్చేసి ఇది జాయ్ అనమాట. టీల్ అండ్ వైట్ కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎన్వలప్ ఉంటుంది లోపల. సో, దీంట్లో వచ్చేసి మనకి ఏమేమి ఇస్తారంటే, ఒకటి యూజర్ గైడ్ ఇస్తారు, వారంటీ కార్డ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇస్తారు. ఆ తర్వాత ఒక కట్అవుట్ గ్రీటింగ్ కార్డ్, ఒక శాంపుల్స్ పర్మనెంట్ వినైల్ స్మార్ట్ కార్డ్ ఇస్తారు. నెక్స్ట్ బేస్ మ్యాట్ ఇస్తారు. నెక్స్ట్ 2 ఎక్స్టెన్షన్స్ ఇస్తారు. ఒకటి యూఎస్‌ది, ఒకటి ఇండియన్‌ది. నెక్స్ట్ వచ్చేసి అడాప్టర్ ఇస్తారు. దాని తర్వాత మనం చూస్తుంది పెన్ అనమాట. దీంట్లో డ్రాయింగ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. సో, నీడిల్ తీసేసి మనం పెన్ పెట్టేసి క్యాన్వాస్ ద్వారా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాము. సో, వెనకాల పిన్‌కి మనం అడాప్టర్ కనెక్ట్ చేసి దానికి ఇండియన్ పిన్ కనెక్ట్ చేసుకున్నాము మనము. సో, కనెక్ట్ చేసిన తర్వాత మనకేంటంటే ఇప్పుడు లైట్ డిమ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు క్రికెట్ ఫోన్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ వెళ్లి సెటప్ చేసుకోవాలి. ఇక్కడ జాయ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది చెప్తుందనమాట. ఎనకాల గ్యాప్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఎనకాల పవర్ కనెక్ట్ చేయాలని. సో, ఇప్పుడు బ్లూటూత్ కోసం వెయిట్ చేస్తే మనకదొస్తుంది. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్మ్‌వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది ఫర్మ్‌వేర్ అప్డేట్ అవ్వడానికి. ఫర్మ్‌వేర్ అప్డేట్ అయిన తర్వాత మనకి లైట్ అనేది ఎలుగుతుందనమాట. నెక్స్ట్ ఇది నేను ఆల్రెడీ ప్రీ డిజైన్ చేసుకొని ఉంచుకున్నానండి క్యాన్వాస్‌లో. ఓం స్వస్తిక్ శ్రీ అని మా పిల్లల పేర్లు. సో, వితౌట్ మ్యాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను శాంపుల్‌ది యూజ్ చేస్తున్నాను. సో, దానికి మ్యాట్ అవసరం లేదు. సో, ఇక్కడికొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమన్నారండి. నేను ఫ్రీ ట్రయల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కానీ నాకేదో ఎర్రర్ వచ్చింది. అది ఐఫోను. సో, ఎందుకలా ఎర్రర్ వచ్చిందో తెలీదు. మీకేమన్నా ఎర్రర్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్‌లో. సో, నేనేం చేశానంటే ఇంకా అవి డిలీట్ చేసి ఓన్లీ మా కిడ్స్ పేర్ల వరకునే ఉంచానండి. సిన్స్ నాకు సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి అవి ఉంచి కట్ చేశాను. కటింగ్ వీడియో తీయలేకపోయాను. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంత నీట్‌గా ప్రిసైజ్‌గా వచ్చింది. సో, నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.